శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుత మన దైనందిన జీవితంలో చాలా వేగవంతమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉన్నాము. ఉద్యోగాలను మొదలుకొని మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా వేగంతోనూ హడావిడితోనూ చేయవలసినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. తద్వారా మన యొక్క శారీరక పటుత్వాన్ని, శారీరక సామర్థ్యాన్ని గమనించుకోకుండా తిరగవలసినటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉన్నాము. అందువలన ఏర్పడేటువంటి నిద్రలేమి, సరి అయినటువంటి ఆహారం తీసుకోకపోవడం ద్వారా మానసిక ఒత్తిడికి గురవుతూ చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ఆ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుటకు ఒక సులువైన మార్గాన్ని మీ అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే, మీకు ఉపయోగపడుతుందని భావిస్తే వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మనకందరకు తెలుసు, వేదవచనము శాస్త్రవచనమైనటువంటి ఈ యొక్క మాట, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అంటే ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు సూర్యభగవానుడు. మన యొక్క వైద్యశాస్త్రం ప్రకారంగా కూడా ప్రస్తుతం మనం వైద్యుల నుంచి కూడా ఈ యొక్క మాట వింటూ ఉంటాం, డి విటమిన్ యొక్క ప్రాముఖ్యతను గురించి. మరి డి విటమిన్ ఎక్కడ నుంచి మనకు లభిస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. సూర్యరశ్మి నుంచే మనకు డి విటమిన్ అనేది లభిస్తూ ఉంటుంది. కానీ ఒకనాటి గృహ నిర్మాణాలను కనుక మనం ఒకసారి గమనిస్తే చాలా విశాలమైనటువంటి గృహాలను మనం చూస్తూ ఉంటాం. తద్వారా సూర్యుడి యొక్క కాంతి అనేది ఇంటిలోకి తగు రీతిలో రావడము, తద్వారా డి విటమిన్ మనకి అవసరమైనంత మేరకు అందడము జరుగుతుంది. అందుకే మన ముందు తరాల వారి యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క ఆరోగ్య పరిస్థితులను ఒకసారి మీరు పోల్చి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. మరి ప్రస్తుతము ఆ సూర్యరశ్మి మన ఇంటిలోకి వచ్చేటువంటి అవకాశం ఎంత ఉందో కూడా ఒకసారి మనం గమనిస్తే ఆనాటి ఇండ్లు ప్రస్తుతం లేవు. మన యొక్క గృహ నిర్మాణాలను ఎటువంటి ఖాళీ ప్రదేశం లేకుండా నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు రావడము, తద్వారా సూర్యరశ్మి, సూర్యుడి యొక్క కాంతి, సూర్యోదయపు కాంతి అనేది మన ఇంటికి రావడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం అందరము కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులలో అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనము ఉపశమనం పొందవచ్చు అంటే, ముందు చెప్పినట్టుగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆ యొక్క సూర్యభగవానుడే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కనుక ఆ సూర్యుడి యొక్క ఉపాసన చేయడం ద్వారా మనము ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ సూర్యుడికి సంబంధించినటువంటి కొన్ని నామ మంత్రాలను మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. అట్లాగే ఆ నామ మంత్రాలను ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సూర్యుడికి సంబంధించినటువంటి 12 నామాలు అంటే 12 నామాలు ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆ నామాలను మీరు వినండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. విన్నారు కదా, ఈ యొక్క 12 నామాలు
సూర్యుడికి సంబంధించినటువంటి ద్వాదశ నామాలు. ఇవి మనకు సూర్యుడికి ఇష్టమైనటువంటి వారం ఆదివారం రోజున ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి మన పూజ గదిలో కూర్చొని దీపాన్ని వెలిగించి ఒక ఎరుపు రంగు వస్త్రంలో 500 గ్రాములు గోధుమలు పరిచి ఈ యొక్క 12 నామాలను పఠించాలి. ఒక పాత్రలో ఒక 2 పాత్రలు మీ దగ్గర ఉంచుకొని ఒక పాత్రలో నీటిని పెట్టుకొని ఈ యొక్క 12 నామాలు ఒకసారి పఠించి ఆ నీరు ఉన్నటువంటి పాత్రలోంచి కొద్దిగా నీటిని తీసుకొని వేరే పాత్రలో వదలాలి. ఆ రకంగా 12 సార్లు ఈ యొక్క నామాలను మీరు పఠించాలి. తర్వాత 12 నామాలను 12 సార్లు పఠించేటప్పుడు ప్రతిసారి 12 నామాలు పూర్తయ్యాక కొద్దిగా నీటిని వేరొక పాత్రలో వదిలివేసి ఆ రకంగా 12 సార్లు చేసిన తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించి ఆ వదిలినటువంటి నీటిని తీర్థంగా స్వీకరించాలి. ఏవైతే గోధుమలు మీరు పూజగదిలో ఉంచారో ఆ యొక్క గోధుమలను ఆ ఆదివారం తర్వాత వచ్చేటువంటి సోమవారం రోజున పట్టించి ఆ యొక్క గోధుమ పిండితో మీకు నచ్చినటువంటి వంటకాన్ని తయారు చేసుకొని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా 12 వారాల పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి వారము కూడా ఒక పర్యాయము ఈ యొక్క నామాలను ఎక్కువగా పఠించాలి. అంటే మనం మొదటి వారము 12 సార్లు పఠిస్తున్నాము కదా, రెండో వారానికి 13 సార్లు పఠించాలి. అట్లాగే మూడవ వారానికి 14 సార్లు పఠించాలి. ఈ విధంగా ప్రతి వారము కూడా ఒక పర్యాయము పెంచుతూ వెళ్ళాలి. గోధుమలు ప్రతి వారము కూడా ఎరుపు రంగు వస్త్రంలో 500 గ్రాముల చొప్పున పెట్టిన తర్వాతే ఈ యొక్క నామాలను జపిస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు 12 వారాలు కనుక చేసినట్లయితే మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి తప్పకుండా ఉపశమనం పొందుతారు. అయితే చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ అనేది అవసరము, విశ్వాసం అనేది అవసరము. ఏదో నేను చెప్పాను కదా అని చెప్పి అదొక ఎక్స్పెరిమెంట్ లాగా, ఒక ప్రయోగం లాగా కాకుండా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఫలితం తప్పకుండా అందుతుంది అని తెలియజేస్తూ, అందరూ కూడా చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా గమనించుకొని ఆ యొక్క సూర్యభగవానుడు ఉపాసన చేసి తద్వారా మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని ఆశిస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను చూస్తూనే ఉండండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.